మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. కపుల్స్లో ప్రాబ్లం ఎవరిది ఎక్కువ ఉంటుంది? అది మేల్ లేదా ఫిమేల్లోనా? సో మగవారిలో ఎక్కువ చూస్తున్నామా లేక ఆడవారిలో ఎక్కువ చూస్తున్నామా అనే క్వశ్చన్ అనేది యూజువల్గా సోషల్ మీడియాలో కానీ ఇన్స్టాలో కానీ కపుల్స్ వచ్చిన తర్వాత మమ్మల్ని ఓపీలో కన్సల్ట్ అయినా లేదా వాళ్ళతో పాటు వచ్చిన అటెండర్స్ అనేది సాధారణంగా అడుగుతూ ఉంటారు. సో ఈ రోజుల్లో ఏంటంటే ఒకప్పుడు మీద కంపేర్ చేసుకుంటే మేల్ ఫర్టిలిటీ ఇష్యూస్ అనేవి కొంచెం రేజ్ అవుతున్నాయి. సో ఒకప్పుడు ఫిమేల్ ఫ్యాక్టర్స్ అనేది ఒక 10% ఎక్స్ట్రా ఉండేది. బట్ ఈ రోజుల్లో ఏంటంటే ఫిమేల్ ఫర్టిలిటీ ఇష్యూస్తో పాటు మేల్ ఫర్టిలిటీ ఇష్యూస్ కూడా మేము గమనించడం జరుగుతుందన్నమాట. సో కౌంట్ అనేది డిక్రీజ్ అవటం, ముఖ్యంగా మొటిలిటీ అనేది తగ్గటం యూజువల్గా వన్స్ కపుల్స్ని టెస్ట్ చేస్తుంటే అది బయటపడటం ఎక్కువగా చూస్తున్నాం. సో సాధారణంగా ఏంటంటే ఫిమేల్స్ అనేవాళ్ళు ఎక్కువ ట్రీట్మెంట్కి వెళ్తూ ఉంటారు. సో మెడిసిన్స్ వాడేస్తే సరిపోతుంది, సో అలాగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుందాము అన్న థాట్లో ఓన్లీ సింగిల్ పార్ట్నరే ఎక్కువ విజిట్ చేయడం జరుగుతుంది. సో అలా కాదు, ఈ రోజుల్లో ఏంటంటే మేల్ పార్ట్నర్స్ మోస్ట్ ఆఫ్ ద స్టడీస్ కానీ మేము చేసే సిమెన్ అనాలిసిస్ రిపోర్ట్లో ఏంటంటే కొంతవరకు మేల్ ఫ్యాక్టర్ అనేది కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ రోజులో ఆల్మోస్ట్ ఇట్ ఈస్ ఈక్వల్, ఫిమేల్ కానీ మేల్ ఫ్యాక్టర్స్. సో ఆడవారిలోని మగవారిలో కూడా ఈక్వల్గా చూస్తున్నాం. సో వన్స్ ఒక కపుల్ వచ్చినప్పుడు డెఫినెట్గా ఒక సింగిల్ పార్ట్నర్ కాదు, ఇద్దరిని మనం ట్రీట్ చేయాల్సి ఉంటుంది. సో ఆడవారిని మగవారిని ఇద్దరిని ట్రీట్ చేస్తేనే ట్రీట్మెంట్లో సక్సెస్ అనేది త్వరగా మీరు అందుకోగలుగుతారు. సో ఇద్దరు వారి యొక్క సిచ్యువేషన్ బట్టి ట్రీట్మెంట్స్ అనేది అడ్వైస్ చేయడం జరుగుతుంది. సో దాన్ని మీరు ఆ ట్రీట్మెంట్లోకి వెళ్తే ఏంటంటే మీ ప్రెగ్నెన్సీ అనేది త్వరగా సక్సెస్ అవటం, ది సేమ్ టైం ఏంటంటే మీకు టైం కూడా కలిసి వస్తుంది. సో ఈ క్వశ్చన్కి అయితే ఈక్వల్ అని చెప్పాలి, బోత్ మేల్ అండ్ ఫిమేల్ ఫ్యాక్టర్స్. ఇంకా ఫర్దర్గా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా డెఫినెట్గా నన్ను రాజమండ్రి బ్రాంచ్లో మీరు కన్సల్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.